ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ఇక్కడ చెట్లో తేనెపార ఉంది. నిజానికైతే మా అబ్బాయికి తేనె అంటే ఇష్టం అని చెప్పి ఇక్కడ నేను తేనెపార లేపడానికి వచ్చాను. కరాండి చూద్దురు, దీంట్లో తేనె పడుతుంది లేదు కనవచ్చు. అదే ఇంత చదువు కొర ఉంది, బొర్రది ఇది కొర ఉంది. తేనె వల్ల ఈగలు ఇదో ఈ పక్క కూడా అదో ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ వరకు వచ్చాయి చూడండి. అదో అక్కడికంటే ఇక్కడ కొంచెం బాగా కనిపిస్తున్నాయి దోమలు పురుగులు ఈగలు కనపడవు సరిగా పురుగులు. అదో కనిపిస్తుందా అక్కడ తేనెపార చూడండి. అదో అదో బొక్కలు బొక్కలుగా తెల్లగా ఉంది. ఇక్కడ చూడండి ఈ తేనెపార ఉంది కదా. మామూలుగా అయితే తేనెపారల్ని పొగబెట్టి లేపుతారు కదా తేనెలు, కానీ ఈ తేనె ఏంటంటే దీన్ని పొగ పెట్టకుండానే లేపచ్చు ఈజీగా. అలానే పొగ పెడితే కట్ చేస్తాయి వాళ్ళని. జనరల్గా అయితే ఈ తేనెకు పొగ పెట్టాల్సిన అవసరం లేదు, జనరల్గా తీసేసుకోవచ్చు చేయబెట్టి. చూడండి నాకు భయం. ఒకసారి దాని వెనకాల ఏమందురా ఏమన్నా చెట్ట పట్టుకుంటుంది. ఈగలున్నా ఏమన్నావు చేతికి ఎక్కిన కూడా ఏమన్నావు పెట్టుకో ధైర్యమే సాహసం పెట్టుకో. అబ్బా చెప్తానే ఉన్నానా అడ్డంగా పట్టుకున్నా లేదు తేనె ఇది పోవాలి. నన్ను ఏమన్నా కదా సతమ్మ దండిగున్నట్టున్నాయేమో. ఉండవు కానీ తేనె లేదు. తేనె లేదా అంటే మళ్ళీ అవు మే కష్టమని చెప్పి మళ్ళీ కష్ట ఇబ్బంది కాదు. కొవ్వటి కొత్తగా పెట్టినట్టుంది కదమ్మా. వచ్చాదిలే ఇదో కొద్ది కొద్దిగా వస్తుంది. ఇదో దీంట్లో ఉంది ఇంకా వచ్చాయి, ఇంకా దండిగా ఉంటాయి. ఇద్దో తేనె అంటే తేనె లేగా ఇంకొచ్చాదే ఇప్పుడు లెక్కసారానికి దండిగా ఉన్నాయి మావా. పట్టుకొని పిసికినా ఎట్లా పట్టుకున్నానా నేను. ఇద్దో సుమారు ఉన్నాయి ఇంకా లోపలికి వాటిని. అయ్యో దండిగా ఉన్నాయి ఇంకా లోపల తేనె చెట్టు మామా. బాగుందా చూడక్క నువ్వు చూడక్క నువ్వే చూసుకోపో మే మీరా కిందికి వెంటాయి. నువ్వు పక్కది ఎక్కడికి చేయట్లేదు కదా. అదే కానీ చేయబెడదాం రా ధారాజీ. ధైర్య శకిల లక్ష్మి నువ్వు సైకోలా బిహేవ్ చేస్తా. మా బామర్ది ఎలా ఉన్నాడు చూడండి, పాండా బాబు. ఎన్ని ఉన్నాయి చూడు. మళ్ళా పెడతాయి మామ ఈడ. దాన్ని ఏమనుకుంటే కనుక చూడు, అది చేతి మీద కూడా ఎక్కుతున్నాయి.